ప్రధానంగా రంపచోడవరం ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి కాల్పుల్లో అలాగే మావోయిస్టులు చనిపోయినటువంటి నేపథ్యంలోనే 13 మందిలో అలాగే జ్యోతికి సంబంధించినటువంటి ఈ యొక్క మృతదేహం కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఉంది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు జ్యోతి మీకు ఏమవుతుంది? జ్యోతి అయితే మా తమ్ముళ్ళ వాళ్ళతో మేము వచ్చాం. దానికి తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు సార్. మేమైతే వాళ్ళకు తోడుగా వచ్చే ఉన్నాము. అయితే వచ్చాం సార్. మేము జ్యోతికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా ఎవరెవరు వచ్చారు? అన్నదమ్ములు వచ్చారు. ఇది ముగ్గురు వచ్చారు అన్నదమ్ములు. ఒక బాబాయ్ వచ్చి ఉన్నారు సార్ మాతో పాటు. మేము సీజీ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ప్రాంతం నుంచి వచ్చాం సార్. మా బూరులంక గ్రామం నుంచి. అది సార్. ఏమంటున్నారు ఇప్పుడు పిఎం చేశారా? వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి ఏమేమి వైద్య పరీక్షల కోసం ఏమేమి సేకరించారు? ఇప్పుడు దాకా బ్లడ్ దాకా తీసుకున్నారు సార్. అన్నీ మొత్తం రాసుకున్నారు, కాగితాలు అన్ని సమస్తగా రాసుకున్నారు. ఇప్పుడైతే మళ్ళీ తర్వాత చెల్లి ఎవరైనా ఉంటే దాన్ని బ్లడ్ శాంపుల్ కావాలని చెప్తున్నారు సార్. అయితే మా వాళ్ళు కాదు, అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేసి మేము చెప్తున్నాం సార్. అంటే మరి సోదరులు వచ్చారంటున్నారు, అన్నదమ్ములు అలాగే పనిచేయమన్నారా? ఆల్రెడీ తీసుకున్నారు, దాన్ని మళ్ళీ కుదరదు అంటున్నారు సార్. తమ్ముడిది బ్లడ్ తీసుకున్నారు, అది కుదరదు. చెల్లె అది లేడీ కదా, లేడీది ఉంటేనే బెటర్ అనేసి అంటున్నారు మళ్ళీ. మీ గ్రామస్తులు జ్యోతికి సంబంధించిన రిలేటివ్ కాకుండా గ్రామస్తులం సార్ మేము. తను ఎక్కడ ఇప్పటి నుంచి ఇందులో మావోయిస్ట్ దళంలో చేరింది ఏమని చెప్పుకొస్తున్నారు వాళ్ళు మీతో? ఇది 2007లో చేరింది సార్. అది నాకు కూడా తెలుసు. నేను ఎందుకంటే గ్రామవాసిని కదా, నేను కూడా 2007లోనే వచ్చింది. వాటిలో జాయిన్ అయింది సార్. తనకు వివాహం అయిందండి? పెళ్ళి అవ్వలేదు సార్. వివాహం లేదు, అవ్వలేదు. ఎంత ఉంటుంది వయసు? ఎంత ఉంటుంది వయసు? 38 దాకా ఉంది సార్ దాని వయసు. 38. అవును సార్. ఎప్పుడు చనిపోయారు అన్నారు చెప్పడం జరిగింది? పోలీసులు కుటుంబ సభ్యులు ఎప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది అన్నారు? అది 19 తారీఖున జరిగిందని తెలిసింది సార్. దాన్ని బట్టి మేము వచ్చాము. ఆల్రెడీ మాకు మీడియా ద్వారా కొంచెం వాట్సాప్ గ్రూప్లో ఆయన చూసి ఫోటోలు చూసి వచ్చాం సార్. ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కూడా. బాడీని కూడా చూశారు, చూసి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు తీసుకెళ్ళేది ఉంది సార్. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా. ఇప్పుడు మీరు పోలీసులు సమాచారం అయితే ఇవ్వలేదు, కేవలం మీడియాలో చూసినటువంటి సమాచారం ద్వారానే మీరు రావడం జరిగింది? యా సార్. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు? అదే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏమన్నారు పిఎం మరి? ఏమంటున్నారు? ఇప్పుడు చేస్తామన్నారు సార్ ఒక మాట. ఇప్పుడు చేస్తామన్నారు. మళ్ళీ తెలుసుకోవాలి సార్ ఏమంటారు. 2007లోనే తను రావడం జరిగింది? యా సార్. అంటే ఈ జరిగిన ఘటన మరి ఎలా చూడాలి? అంటే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి మీకు? ఇది నిజంగా ఎదురు కాల్పులు పోలీసులకి ఇద్దరికి మధ్య జరిగిందా, లేదంటే ఇది ఎటువంటి అనుమానం ఉందా? ఇది మాకు 100% అనుమానం అయితే సార్. మాకైతే ఇది పట్టుకొని చంపినట్టు మాకు అనుభవిస్తున్నాం సార్ మేము ప్రస్తుతానికైతే. ఇది ఎదురు కాల్పులు అయితే లేవు, దీంట్లో మాకు కనిపించట్లేదు సార్ అసలు ఏ మాత్రం కూడా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూసాము ఎదురు కాల్పు ఎట్లా అవుతుందో. ఇలా ఈ దాంట్లో డెడ్ బాడీ దొరికినప్పుడు వెపన్ దొరుకుతాయి, అవి మంచి వెపన్. ఎందుకంటే డివిజన్ ర్యాంకు, ఈ ర్యాంకులో ఉంటే మంచి వెపన్ ఉంటుంది అని సంస్థగా ఉంటుంది సార్, మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా అనుభవిస్తున్నాము. ఇది ఎదురు కాల్పు లేదు సార్, ఏ మాత్రం కూడా లేదు. ఇప్పుడు తను హెడ్మాతోనే ఉండేదా? ఇప్పుడు హెడ్మాతోనే చనిపోయినట్టుగా చెప్పుకొస్తున్నారు. హెడ్మాతోనే అతను ప్రధానమంత్రి ఆయన అందరు కూడా చాలా ముఖ్యమైనగా కేంద్ర దళ సభ్యుడిగా చెప్పుకొస్తున్నారు. అతనితోనే జ్యోతి ఉండేదంటారు? ఇంతవరకు అయితే మనకి ఈ యొక్క వర్తమానం అయితే మనకు మేము చెప్పలేము సార్. కానీ ఇంతకుముందు ఎడమతో లేదు, ఇది వేరే టీంలో ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి మారింది కాబట్టి ఈయనతోటి ఉన్నది అనేసి మేము కూడా కొంచెం నమ్ముతున్నాము. అయితే ఇంతకుముందు అయితే లేదు సార్, వేరే టీంలో ఉందని మాకు తెలిసింది. కానీ ఈ టీంలో మరి చూపిస్తున్నారు. నేను బుర్కలంక నుంచి వచ్చా సార్, ఛత్తీస్గఢ్. ప్రశాంత్ నా పేరు. ఇది ప్రశాంత్ అయితే అలాగే జ్యోతికి సంబంధించినటువంటి ఏదైతే మొదటి రోజు మంగళవారం నాడు జరిగినటువంటి ఎన్కౌంటర్లో అలాగే జ్యోతి కూడా అందులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తనకు సంబంధించినటువంటి ఇప్పుడైతే పిఎం అయితే నిర్వహిస్తున్నారు. అలాగే తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుంచి కూడా రావడం జరిగింది. అలాగే తనతో పాటు ఇప్పుడైతే తన సోదరులు వచ్చారు. సోదరులకు సంబంధించిన DNA పరీక్షలు కూడా చేసి తనకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని పెండింగ్ అయితే ఉన్నాడని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే తన సోదరు చెల్లి ఎవరైనా ఉంటే తను తీసుకురావాలని కూడా చెప్పారు. కానీ అంత దూరం నుంచి మళ్ళీ రావడం
కష్టమని కూడా వీళ్ళైతే మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు సోదరులకు సంబంధించినటువంటి డిఎన్ఏ తీసుకుని ఇప్పుడైతే పిఎం అయితే నిర్వహించారు. అలాగే ఇప్పుడు పంపిస్తారా లేదని కూడా కొంచెం అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తన మృతిపై అంటే 2007 నుంచి కూడా తను ఈ యొక్క మావోయిస్టు దళంలోనే చేరింది. అలాగే ప్రధానంగా జ్యోతి చూసుకుంటే 2007లో చేరినటువంటి జ్యోతి ఇప్పుడు 38 సంవత్సరాలు కూడా చెప్పుకొస్తున్నారు. తను అంటే తను వేరే దళంలో ఉండేదనేది కూడా అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు హెడ్మాతో పాటు అలాగే మృతి చెందినటువంటి 6గురిలో తను కూడా జ్యోతి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అనేక రకాల అనుమానాలు అయితే కుటుంబ సభ్యులతో పాటు అలాగే గ్రామస్తులు అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడైతే ఈ రోజు కూడా 4 మావోయిస్టు యొక్క చనిపోయినటువంటి భౌతిక గాయాలకైతే పిఎం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు పంపిస్తారా లేదని కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.